ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసరోచనం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం కారణంగా చంద్రుడు క్షయవ్యాధి వలన బాధపడుతూ ఉంటే మూలికలు లేవు, పత్తి లేదు, బట్టలు లేవు. మూలికలు లేక సోమరసం లేక ఆకలితో బాధపడుతున్నారు దేవతలు కూడా. లోకాలన్నీ బాధపడుతున్నాయి. దేవతలంతా వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవ, దక్షుడు పెట్టినటువంటి శాపం కారణంగా చంద్రుడు క్షయరోగగ్రస్తుడయ్యాడు. దాంతో లోకాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, మమ్మల్ని రక్షించండి అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, చంద్రుడిని రక్షించేటటువంటి శక్తి ప్రస్తుతం శివుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఎందుకంటే దక్షుడికి కోపం ఎక్కువ. ఆ దక్షుడు నాకు కొడుకే, కానీ వాడికి కోపం వస్తే తండ్రినైనటువంటి నేను కూడా రక్షించలేను, అంత కోపం వాడికి. ఎందుకంటే వాడికి ఏమైనా తేడా అనిపించిందా నాన్నని అయినటువంటి నన్ను కూడా ధిక్కరిస్తాడు దక్షుడు. వాడికి అంత కోపివాడు. ఈ క్షణంలో చంద్రుడు వెళ్ళి రుద్రుని పట్టుకుంటే మంచిది అని చంద్రుని పిలిచి భూలోకంలో సముద్ర తీరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, ఆ శివలింగాన్ని అభిషేకించు. నీ పేరు మీద ఆ లింగం సోమేశ్వర లింగం లేదా సోమనాథ లింగం అని పిలువబడుతుంది. అప్పుడు నువ్వు చేసినటువంటి శివారాధనకు మెచ్చి శివుడు నిన్ను ప్రేమించి దగ్గరకు తీసుకుని నీకు ప్రసన్నుడై వరమిచ్చి నీ రోగం తొలగిస్తాడయ్యా అత్రిసుత అనసూయమ్మ గారాల బిడ్డ చంద్ర అని అన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన అలా చెప్పగానే వెంటనే చంద్రుడి భూలోకానికి వచ్చి, ఈనాడు మనం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రం అంటున్నాం కదా, ఆ సౌరాష్ట్రానికి వచ్చి సముద్ర తీరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. సోముడి పేరు మీదుగా సోమనాథలింగము లేదా సోమేశ్వరలింగము అని పిలువబడుతుంది ఆ లింగం. ఆ లింగాన్ని పూజించగానే శివుడు ప్రత్యక్షమయ్యి, నాయనా చంద్ర, నీకు నీ మామగారు ఇచ్చినటువంటి శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంచెం మార్పు చేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ చంద్రకళ అంటే నీలో వెన్నెల శుక్లపక్షంలో పెరిగి కృష్ణపక్షంలో క్షీణిస్తుంది. వృద్ధ క్షయం ఈ రెండు కూడా నీకు కళలుంటాయి, నీకు మాత్రం రోగం ఉండదు అన్నాడు. ఆ విధంగా చంద్రుడి రోగాన్ని శివుడు కాస్త తొలగించి, మామగారిచ్చినటువంటి రోగాన్ని పూర్తిగా తొలగించకూడదు గనుక చంద్రుడి యొక్క కళలకు మాత్రం శుక్లపక్షంలో కాస్త పెంపుదల, కృష్ణపక్షంలో తరుగుదల. చూడండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షంలో, ఆ శుక్లపక్షం అనేటటువంటి ఈ శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు చంద్రుడు. మళ్ళీ కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు తరుగుతూ ఉంటాడు. అలా నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు చంద్ర అన్నాడు శివుడు. ఇలా చేస్తే మళ్ళీ రుద్రుడికి మళ్ళీ కోపం వచ్చింది, దక్షుడికి మళ్ళీ కోపం వచ్చింది. ఈ శివుడు కూడా నా అల్లుడే, నా కూతురైనటువంటి సతీదేవికి భర్త,
శివుడికి మొదట్లో దక్షయజ్ఞ వినాశనం జరగకముందు మామగారైనటువంటి దక్షుడంటే ఎంత ఇష్టమో. సతీదేవిని ఎప్పుడూ ఆ మామగారి పేరుని కలిపి దాక్షాయిని అని పిలిచేవాట. దాక్షాయిని అని పిలవడం ఆయనకి ఎంతో ఇష్టం. దక్షుడి కూతురా అని పిలుచుకునేవాడు. ఇక్కడ దక్షుడు అనుకుంటున్నాడు, నా కూతురైనటువంటి సతీదేవికి భర్త అయినటువంటి శివుడు నేను శాపం ఇచ్చిన చంద్రుణ్ణి నన్ను కాదని మరీ అనుగ్రహిస్తాడా? ఇప్పుడు శివుణ్ణి కూడా శపిస్తానన్నాడు. అలా అనుకునేసరికి బ్రహ్మగారు పరిగెత్తుకుని వచ్చి, ఒరేయ్ ఆగరా, శివుణ్ణి శపిస్తే కొంపలు మునిగిపోతాయిరా, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అన్నాడు. అయితే సరే నాన్నగారు, కానీ ఈ చంద్రుణ్ణి నా ఇంటికి ఇంక నేను రానివ్వను అన్నాడు. వాడు నా అల్లుడే, నా శాపానికి గురయ్యాడు. నా కాళ్ళు పట్టుకోవడం మానేసి మధ్యలో శివుడి కాళ్ళు పట్టుకుంటాడా? రోగం పోయినా సరే వీడి రోగం నేను కుదురుస్తాను, వీడిని నా గడప ఎక్కనివ్వను అన్నాడు. మామగారింటికి రానివ్వకపోతే అల్లుళ్ళకి ఎంత బాధ అండి. అత్తవారింట్లో అల్లుడికి జరిగే మర్యాదలు ఎంత అద్భుతంగా ఉంటాయి. పండక్కి అల్లుడిని పిలిచి మంచి మంచి నోరూరించేటటువంటి పిండి వంటలు, ఖరీదైనటువంటి బట్టలు ఇవన్నీ పోతాయి కదా. అందుకని ఈయన దక్షుడు అన్నాడు, నేను వాడిని నా ఇంటికి రానివ్వను అంటే మళ్ళీ చంద్రుడికి భయం వేసింది. శివుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి, పరమేశ్వర, మామగారికి దూరం అయితే నేను బ్రతకలేను. అందున మన మామగారు మహాత్ముడు, పండితుడు, గట్టివాడు కదా. కాబట్టి మామగారి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. అయితే దీనికి నేను కాదోయ్ చంద్ర, నువ్వు విష్ణువు దగ్గరికి వెళ్ళు అన్నాడు శివుడు. వెంటనే ఈయన వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు చంద్రుడితో, చంద్ర, నువ్వు కాశీకి వెళ్ళవయ్యా. కాశీకి వెళ్ళి నీ పేరు మీదుగా చంద్రేశ్వర లింగము అనేటటువంటి ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తే నువ్వు ఆ శివుడి దయ వల్లే మళ్ళీ ఒక గ్రహాన్ని అవుతావు. గ్రహం అయిన తర్వాత వాడి మీద గ్రహం మీద ఎవరు కూడా ఆగ్రహం పొందకూడదు, అనుగ్రహం తాలూకు అనుగ్రహాన్ని ఆపేక్షించాలి ఎవడైనా సరే. కాబట్టి దక్షుడు నిన్ను ప్రేమతో మళ్ళీ తన ఇంటికి పిలుస్తాడు. కాశీకి వెళ్ళిన వాడికి ఎంత మహిమ ఉంటుందో చూడండి. కాశీలో లింగాన్ని ప్రతిష్ఠించిన, కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్న, కాశీలో ఉత్తరవాహిని అయినటువంటి గంగానదిలో స్నానం చేసిన ఆ వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఏమీ చేయలేదు. అందువల్ల నువ్వు వెంటనే కాశీకి వెళ్ళు చంద్ర అని చెప్పాడు. అలా చెప్పగానే పుణ్యాల వారాసి అయినటువంటి కాశీకి హుటాహుటిన వెళ్ళాడు చంద్రుడు. అక్కడ శివుణ్ణి దర్శించి పూజించి తన పేరు మీదుగా చంద్రేశ్వరలింగము అనేటటువంటి ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పుడు ఆయన చేసినటువంటి అభిషేక అర్చనాది కార్యక్రమాలకి శివుడు సంతృష్టి పొంది ప్రత్యక్షమై, ఇక నుంచి నీకు ఏం భయం లేదు, నిన్ను కూడా నేను గ్రహాల్లో ఒక గ్రహం కింద చేస్తున్నాను, ఆకాశంలో నువ్వు చంద్రగ్రహంలా ప్రకాశిస్తావు. అయితే నీలో ఉన్నటువంటి 16 రేఖలలో ఒక రేఖని మాత్రం నేను ధరిస్తాను, నీకు 15 రేఖలు నీకు ఇస్తున్నాను. ఒక రేఖని, చంద్రరేఖని నా శిరస్సులో ధరిస్తాను. ఆ రేఖను ధరించడం వల్ల నన్ను చంద్రశేఖరుడు అని పిలుస్తారు. ఆ రేఖను ధరించడం వల్ల నా నెత్తి మీద నువ్వు ఉండడం వలన ఇంకా మీ మామగారు నిన్ను దరికి చేర్చుకుంటారు, నిన్ను గౌరవిస్తాడు, ఇంటికి రాణిస్తాడు, ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. నువ్వు ఏ పాపం చేసినా ఆ పాపం నిన్ను అంటదు. చంద్రుడికి, ఇంద్రుడికి, అగ్నికి, గంగకి, ఈ నలుగురికి పాపం లేకుండా నేను వరం ఇస్తున్నాను అని అన్నాడు. అందుకే చంద్రుడి గురువుగారైనటువంటి బృహస్పతి యొక్క భార్య తారని పొందిన ఆ పాపం పరిహారం అయిపోయింది. చంద్రుడు కాశీలో లింగ ప్రతిష్ఠ చేయడం వలన చంద్రుడి పాపములు పరిహరించి మెచ్చుకుని తన నెత్తి మీద శాశ్వతంగా పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడండి పరమశివుడు చంద్రుణ్ణి. ఇది కాశీమహం అంటే. ఎన్ని శాపములకు గురైనా, ఎన్ని పాపములు చేసినా, శాపాలు, పాపాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కాశీకి వెళ్ళేంతవరకే. కాశీకి వెళితే ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఆ వ్యక్తికి తిరుగులేనటువంటి శక్తి వస్తుంది అని పుణ్యశీల సుశీలకు అనబడేటటువంటి విష్ణుదూతలు మన శివశర్మకి
చంద్రుడికి సంబంధించినటువంటి కథను కాస్త క్లుప్తంగా చెప్పారు. ఎందుకంటే ఇది కాశీకి సంబంధించినటువంటి కథ కనుక తక్కిన కథలు ఎక్కువగా చెప్పరు మహర్షి. ఇదే ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి కథ అయితే సోమనాథలింగం గురించి అద్భుతంగా ఉంటుంది. నవగ్రహ పురాణంలో అయితే ఈ చంద్రుడి తాలూకా వృత్తాంతం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ చంద్రలోక వర్ణన ఇంతవరకు చెప్పారు. ఆ చంద్రలోక వర్ణన ఇలా చెప్తూనే ఉండగానే వారు ప్రయాణిస్తున్నటువంటి విమానం ఇంకో లోకానికి చేరుకున్నది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. కాశీ విశ్వనాథ భగవానికి జై. రేపటి కార్యక్రమం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.